తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 15 జంగారెడ్డిగూడెం శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటిన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. మాచర్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 మాచర్ల శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గుంటూరు రోడ్, మాచర్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 19 కర్నూలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జయరాజ్ గార్డెన్స్, రాయచోటి వెళ్లే బైపాస్ రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 21 నెల్లూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనాడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. మీరు కూడా నాతో కలిసి చదవటానికి సిద్ధపడండి. నోట్ చేసుకోండి. ప్రతిదిన వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కనుకనే ప్రతిరోజు వాక్యం ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనం. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల పొలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. ఈరోజు వాగ్దానం చూడండి. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు చెట్ల పొలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. మీరు ఎక్కడున్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, పరిస్థితులు ఎవరి బాగోలేవు, అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు పంట సరిలేదు, ఎవరు వ్యాపారాలు బాగోలేదు, కరువు అందరినీ వెంటాడుతూ ఉంది, ఏ కుటుంబంలో చూసినా అప్పులే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు మనం ఏమైపోతాం అని అనుకుంటున్నావా? మీకు కూడా ఇబ్బందులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్న గొప్ప మాట ఏంటంటే, మీ పంటను ఆయన విస్తరింప చేస్తాను అన్నాడు. మీ భూమి పంట విస్తరింప చేస్తాను. ఎంత చక్కగా వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు చూడండి. చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. మరి ఇంతవరకు ఏ భూమిలో లాస్ అయ్యేవో, ఏ వ్యవసాయం చేసి లేకపోతే ఏ ఆక్వా కల్చర్లో లాస్ అయ్యేవో, నా భూమి పండలేదు, లేదా నా చెరువులలో నాకు ఆశీర్వాదం రాలేదు, నా యొక్క చెట్లు ఫలించలేదు, అన్ని రకాలుగా కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధి పొందలేకపోయానని అనుకున్నావు కదా. దేవుడు ఈరోజు ఇస్తున్న గొప్ప వాగ్దానము, ఎవరికి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడు నిన్ను, నీ కుటుంబానికి మాత్రం లోటు రాకుండా పోషిస్తున్నానని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, అందరూ పరిస్థితులు ఎట్లున్నా కానీ నీవు దేవుని యందు ఉన్నావు కనుక, దేవుని ప్రేమ నీ మీద ఉన్నది కనుక నీ చెట్ల పంటను, భూమి పంటను విస్తరింపజేస్తానంటాడంటే దిగుబడి బాగా వస్తుంది అనమాట. ఇక మీదట మీ వ్యవసాయాలు అన్నీ కూడా ఆశీర్వాదంగా ఉంటాయి. దేవుడు విస్తరింపచేస్తూ ఉన్నాడు.
ఇంతవరకు అభివృద్ధి లేదు, విస్తరించట్లేదని అనుకుంటున్నావు కదా. దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అన్యజనులలో కరువు గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడతారు, ఏంటి అందరి పరిస్థితులు ఎలాగున్నాయి, ఎవరి పరిస్థితి బాగోలేదని, ఈ కుటుంబం ఏంటి ఇలా ఆశీర్వాదంగా ఉన్నారు, వీరు కారు కొనుక్కున్నారేంటి, వీరు ఇల్లు కడుతూ ఉన్నారు, శుభకార్యాలు చేస్తున్నారు, మరి వెండి బంగారాలు కొనుక్కుంటా ఉన్నారు, పొలాలు కొంటా ఉన్నారు, ఏంటి ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుందని అనుకుంటారు. అదే దేవుని ఆశీర్వాదము. అన్యజనులలో ఆయనకు మహిమ కలిగినట్లుగా, ఆయనకు ఘనత కలిగినట్లుగా ప్రభు మనల్ని హెచ్చిస్తూ ఉంటారు. ప్రియులరా, ఈ వాగ్దానము నీకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీ చెట్లు ఫలములు భూమి పంటను దేవుడు విస్తరింపచేస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఎంత పండిందో, ఇంతవరకు ఎన్ని రీతిలుగా ఫలాలు వచ్చినాయో వాటిని దేవుడు 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా విస్తరింపచేస్తున్నారు. ఆ ఆశీర్వాదం మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఉన్నారు. నేను మొన్న ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. అసలు ఈ మరియమ్మ గారి సంగతి ఏంటో చూద్దామని ఇప్పుడు 3 సార్లు వెళ్ళాను. యేసు ప్రభుని కన్న తల్లి మరియా ఎక్కడ ఉందో, మరియా తల్లి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, అమ్మా నువ్వు గర్భం ధరిస్తున్నావు, కుమారుని కంటావు, అది పరిశుద్ధాత్మలను జరుగుతుందని చెప్పినప్పుడు ఆశ్చర్యానికి గురైపోయింది. మీలాగే నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళింది ఒక చోటకి. ఆ నీళ్లు దగ్గర, ఆ బొగ్గ దగ్గర నీళ్లు ఈ రోజుకి వస్తా ఉన్నాయి నజరేతులో. ఆ ఊరు వెళ్ళాను. ఆ యేసేపు మరియమ్మ గారికి ఎవరితో ఎంగేజ్మెంట్ అయిందో వారింటికి కూడా వెళ్ళాను. ఆయన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు, ఏంటి ఊరు ప్రజలందరూ చెప్తూ ఉన్నారు ఇంకా పెళ్లి కాకుండా అమ్మాయి గర్భం ధరించిందని చెప్తున్నారు, ఇది చాలా అవమానంగా ఉంది కదా, విడిచిపెట్టేద్దామని చెప్పి ఆ పెద్ద మనిషి ఆ పెళ్లి కొడుకు ఆలోచిస్తూ ఉంటుంటే ఆ పెళ్లి కొడుకు దగ్గరికి గాబ్రియేలుతో వెళ్ళింది. ఓ పెళ్లి కొడుక, నువ్వు కంగారు పడకు, అది పరిశుద్ధాత్మ వలన జరుగుతూ ఉందని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆశ్చర్యానికి గురైపోయాడు. ఆ విషయాన్ని విని ఆశ్చర్యపడి, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుందా? అవును, పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. లోకములోనికి ఒక రక్షకుడు ఉద్భవించబోతా ఉన్నాడు. అంటే యోసేపు, పెండ్లి చేసుకోబోయే పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి యోసేపు అప్పటికే మరియమ్మతో ఎంగేజ్మెంట్ అవటం వల్ల మరియ దగ్గరికి వచ్చి మరియను అందరూ అవమానంగా చూస్తున్నప్పుడు మరియకి తల్లి స్థానాన్ని, తల్లి పాత్రను, తండ్రి పాత్రను పోషించాడు యోసేపు. వారిద్దరింటికి వెళ్ళాను. చూడండి, ఇది మరియమ్మ గారి ఇల్లు. తొందరలో మీరు అందరూ కూడా చూడబోతా ఉన్నారు. హల్లెలూయా. ఈ ఇల్లు పైన అంటే అది రాతి గృహముగా కట్టబడింది. అది మామూలుగా బంగాళ పెంకులతో కట్టింది కాదు, స్లాబ్ వేసింది కాదు. ఒక సున్నపు కొండ ప్రాంతం అనమాట నజరేత్ అనేది. ఏ ప్రాంతం అది? సున్నపు కొండ ప్రాంతం అంచుని ఈ గ్రామము కట్టబడింది. ఒక 20-25 కుటుంబాలు అక్కడ ఉంటాయి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 20-25 కుటుంబాలు ఉండేవి ఆ రోజుల్లో. వారందరూ కలిసి శ్రమదానం చేసుకునేవారు. మీ ఇంటి నుంచి ఇద్దరిని పంపించండి, మీ ఇంటి నుంచి ఇద్దరిని పంపించండి అంటే 25 కుటుంబాల నుంచి 25 రెళ్ళు 50 మంది రోజు వచ్చి ఒకరికి ఇల్లు కట్టడానికి ఆ కొండ గుహను తవ్వుతూ ఉండేవారు. అది తవ్వుతూ ఉంటే ఒక ఇల్లు తయారవుతూ ఉండేది. మరలా మరొకసారి రెండో ఇల్లు, అలాగా 24-25 ఇల్లులు వారు ఆ నజరేతులో వారు నిలబెట్టుకున్నారు, కట్టుకున్నారు. అందులో ఒక ఇల్లు మరియమ్మ గారి ఇల్లు. ఆ మరియమ్మ గారి ఇంటి పైన ఇప్పుడు పెద్ద చర్చి కట్టారు. ఆ ఇల్లు ఇల్లులాగా ఉంది. అక్కడికి వెళ్ళాను నేను. మరియమ్మ గారు నీళ్లు తీసుకున్నటువంటి ఆ బొగ్గ దగ్గరికి వెళ్ళాను. అదంతా చూసి చాలా సమయం ఉండి ప్రార్థన చేశాను. ఆ పరిశుద్ధుడు, ఆ మహానుభావుడు ఈ నజరేత్ అనే పట్టణంలో ఈ మరియ గర్భాన్ని ఉద్భవించాడా? అక్కడ ఉద్భవించాడు. అక్కడ ఆమె గర్భంలోనికి వచ్చాడు. ఆమె యోసేపు కలిసి ప్రజాసంఖ్య రాయించుకోవటానికి బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేములో పశువుల పాకలో యేసు ప్రభు జన్మించారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించారు? ఎందుకు యేసు ప్రభు వారు నజరేతులో ఉన్నటువంటి మరియ ఇంటిలోకి వెళ్ళి మరియ గర్భాన్ని ఆయన ఎందుకు కోరుకున్నాడు అంటే, ఆదిలో
బాగా గమనించండి. ప్రారంభములో దేవుడు భూమిని ఆకాశమును చేసినప్పుడు భూమి మీద ఏదేను తోట అనే ఒక తోటను దేవుడు నిర్మించాడు. ఆ తోట ఇరాక్ ప్రాంతం అంతటి నుంచి వస్తే ఆది కాండములో 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టుగా అది తూర్పు భాగమున గీహోను అనే నది దగ్గర దేవుడు ఆదాముని తయారు చేశాడు. తన రూపములో బొమ్మను చేశాడు. ఏ రూపమును చేశాడు? దేవుడు దైవ రూపములో మనిషిని తయారు చేసి ఆ మనిషికి ఆ జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయననుంది. ఏ ప్రదేశములో ఆదాము తయారు చేయబడ్డాడో మరలా అదే ప్రదేశములో యేసు ప్రభువారు నరావతారుగా వచ్చినప్పుడు అదే పశువుల పాక అనేటువంటి స్థలం అక్కడ ఉంది. అక్కడే మరలా యేసు ప్రభువారు ఉద్భవించారు. మనం అనుకుంటాం ఇలాగెందుకు జరిగింది అలాగెందుకు జరిగింది అని అనుకుంటాం, కానీ మన మీద దేవుని ఆత్మ ఒక షెకేనే వలె ఉండి మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో అనుకుంటారు యేసు ప్రభు వారికి ఎవరు చోటు ఇవ్వలేదు, అయ్యయ్యో ఎవరు కూడా మరియమ్మ గారికి అవకాశం ఇవ్వలేదా, ఆ నిండు గర్భిణిని చూసి ఎవరు జాలి పడలేదా అని అనుకుంటాం. ఎవరు జాలి పడకపోవడం కారణం ఏంటంటే తండ్రి చిత్తం అలా నెరవేరవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రజాసంఖ్య రాయించుకోవటానికి వారు బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చినప్పుడు నిండు గర్భిణిని ఆ యోసేపు చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే అమ్మ నిండు గర్భిణి తల్లి కొంచెం మీ అరుగు మీద కూర్చుంటుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా, మీ సావిడి ఇవ్వండి అమ్మా. ఎందరినో యోసేపు అడిగాడు పాపం, ఎందరినో బెగ్ చేశాడు, కానీ అందరూ కఠినముగా అయిపోయారు. అమ్మో ఈమె పెళ్లి కాకముందు గర్భం ధరించిందంట కదా, వద్దు మా ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు, మా ఇంటికి రావద్దని అందరూ అసహించుకున్నారు. అసహించుకున్నా కానీ యోసేపు నిరుత్సాహపడలేదు, మరియా నిరుత్సాహపడలేదు. ఎందుకు అంటే వారిద్దరికి తెలుసు ఇది పరిశుద్ధాత్మ కార్యమని. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎవరిని అప్పడిగినా ఎవరైనా డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, ఎవరిని ఏమనుకోండి, మా ఇదారిది ఇంత బంగారం వేసుకుంది నాకు 10,000 ఇవ్వలేదా, ఇంత బిల్డింగ్ ఉంది ఇంత డబ్బు వస్తుంది నాకు ఒక 1,000 రూపాయలు అప్పివ్వలేదా, లేకపోతే అది ఇవ్వలేదా ఇది ఇవ్వలేదా, ఇంత కఠినంగా ఇన్ని బాధల్లో ఉన్నావు మాకు సహాయం వీళ్ళు చేయలేదా వాళ్ళు చేయలేదా అని అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు నిన్ను బెత్లెహేములో ఒక ప్రదేశానికి నడిపిస్తున్నాడు. ఒక చరిత్ర కలిగిన స్థలములో నువ్వు అడుగు పెట్టబోతా ఉన్నావు. ఈ క్రిస్మస్కి ఒక గొప్ప బహుమానం ఏంటంటే నువ్వు ఎరుగని స్థలములో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నువ్వు ఎరుగని జనముతో నువ్వు స్నేహం చేయబోతున్నావు. పరిశుద్ధాత్ముడు లోకములో ఎలా చరిత్ర సాధించాడో ఒక చరిత్ర కలిగిన సాక్ష్యాన్ని దేవుడు నీ నోట పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా అవసరం వచ్చినప్పుడు, నిజముగా ఆకలేసినప్పుడు ఎవరు ఆహారం పెట్టని రోజులుంటాయి. అమ్మా నా బిడ్డకి ఫీజు కట్టుకోవాలి, లేకపోతే ఈ సమయానికి హాస్పిటల్కి ఫీజు కట్టాలి, అక్కడ కట్టాలి, సహాయం చేయండి సహాయం చేయండి అంటే ఎవరిని అడిగినా సహాయం చేయకుండా ఉన్నారు అంటే దేవుడిని పట్ల బలముగా ప్రణాళిక రూపొందించాడని మర్చిపోవద్దు. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నజరేతు గురించి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నజరేతు అనే మాటకి ఏంటంటే చిగురు. నజరేతు అంటే అర్థం ఏంటి అందరు చెప్పాలి. చిగురు. చిగురు ఎప్పుడు వస్తుంది? చిగురు ఎప్పుడు వస్తుంది? ఉన్న ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయిన తర్వాత వస్తుంది. ఆ చిగురు చాలా స్పెషల్గా ఉంటుంది. కష్టాలు బాధలు నష్టాల్లో మునిగిపోయినప్పుడు ఒక ఒలీవ ఆకు వలె వస్తుంది చూసారా, ఆ చిగురు వచ్చినప్పుడు దాని జీవితం మార్పు చెందుతుంది. ఈ నజరేత్ అనే ఊరికి నేను వెళ్ళినప్పుడు చూశాను. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. ఆ రోజుల్లో అది చాలా, ఆ ఊర్లో ఎవరైనా ఉన్నారు అంటే చాలా అవమానముగా ఉండేది అనమాట. ఏ ఊర్రా మీది? ఇప్పుడైనా చూడండి మనకున్నటువంటి మనం ఉన్న స్థలము ఆ కాలనీని బట్టి మనకు విలువిస్తారు, మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనకు విలువిస్తారు. ఆ రోజులలో యేసు ప్రభు వారిని కన్న తల్లి మరియా నజరేతులో ఉంది. ఆ యోసేపు మరియా నజరేతులో ఉండటం ద్వారా యేసు ప్రభు వారికి నజరేయుడని యేసు అని పేరు పెట్టారు. నజరేయుడు అంటే నజరేతు, నజరేయుడు అంటే హేళన,
చాలా అవమానం అది. ఎక్కడికైనా వెళ్ళి యేసు ప్రభు వారు చిన్నగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఏదైనా కొన్ని వాక్యాలు ఏదైనా చెప్తా ఉంటుంటే, ఒరే అన్ని బాగానే చెప్తున్నావు, నువ్వు ఎక్కడోడు రా అని అడిగేవారు. మాది నజరేత్ అంటే నజరేతోడు నువ్వు అని ఆయన ఎన్ని మంచి మంచి మాటలు చెప్పినా చాలా అవమానముగా అయిపోతూ ఉండేది ఆ ఊరు పేరు చెప్పిన వెంటనే. కానీ అటువంటి ఆ బలహీనమైనటువంటి ఆ ప్రదేశంలో ఈ యేసు క్రీస్తు అనే చిగురు అక్కడ ఉద్భవించి ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ హేళన ఉంటుందో, ఎక్కడ అవమానం ఉంటుందో, ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ శోకం ఉంటుందో అక్కడే యేసు ప్రభు వారి యొక్క చిగురు ఉద్భవిస్తుంది. మన గుండెలో ఎంతో దుఃఖం ఉంది, మనకెంతో శోధన, బాధ, వేదన మనల్ని వెంటాడుతూ ఉంది. కానీ నీ గుండెలో నుండి దేవుడు ఒక బలమైన సాక్ష్యం అనే చిగురుని ఈ రోజే మొలిపిస్తున్నాడు. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అని కేకలు వేయండి. ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. వాక్య భాగంలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. జాన్ చాప్టర్ 1 verse 45. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా ఈయనంటాడు, వచ్చి చూడు. వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చాలా పెద్ద మనిషి నతానియేలు. ఫిలిప్పు చెప్తా ఉన్నాడు నతానియేలుకి నజరేతులో నుండి గురించి, యేసు గురించి చెప్తా ఉంటుంటే నతానియేలు అంటాడు, అసలు నజరేతు నుండి ఏదైనా మంచిదేదైనా రాగలదా? మంచిదనేది కూడా ఆ చిన్న విలేజ్ నుండి వస్తుందా అంటే, వచ్చి చూడు ఎలాంటి వాడు వచ్చాడు అక్కడి నుంచి. పెద్ద పెద్దోళ్ళ ఇంట్లోంచి రాలేదు ఈయన. బలహీనమైనటువంటి మన గృహాల్లోంచి ఆయన వస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ సున్నపు ప్రాంతమైనటువంటి ఆ నజరేతు అనేటువంటి కొండను ఆనుకున్నటువంటి ప్రదేశము, ఎక్కడ స్థలం లేకపోతే, దిక్కు లేకపోతే అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారన్నమాట ఎవరైనా. చూడండి, ఊర్లో సరైన స్థలము లేకపోతే, డబ్బులు లేని వారు, దిక్కు లేని వారు ఏం చేస్తారంటే ఊరు చివరి ఎక్కడో శ్మశానం దగ్గరలోకో, లేకపోతే ఎక్కడో గవర్నమెంట్ ల్యాండ్లోనో ఎక్కడో ఎవరు యూజ్ చేయలేని ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటారు కదా. అలాగనే విలువ లేని ప్రాంతముగా ఉన్నటువంటి నజరేతులో ఉన్నటువంటి మరియను దేవుడు దృష్టించి, యేసు ప్రభువారు పేదల పాలిట పెన్నిది. ఆమేన్. ఎలాంటి పెన్నిదైనా దిక్కులేని మన కొరకే వచ్చాడు ఆయన. అనేక మందికి మనల్ని దిక్కున్న వారిగా చేయటానికి వచ్చాడు ఆయన. ఎండిపోయిన మన జీవితాల్ని కొత్త చిగురుగా మారుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, నజరేతు నుంచి ఏదైనా వస్తుందా అని నతానియేలు ఆశ్చర్యానికి గురై అడుగుతూ ఉంటుంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఫిలిప్పు చెప్తున్నాడు, అయ్యో ఎలాంటి వాడు వచ్చాడు, నీకేం తెలుసు, వచ్చి చూడు అంటే దిగి వచ్చి చూశాడు. యేసు ప్రభు మాటలు నతానియేలు విన్నాడు. ప్రియులరా, ఈ క్రిస్మస్లో దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, విలువలేని నీ జీవితానికి గొప్ప విలువైన సాక్ష్యము దేవుడు నీ నోట నుండి ఉద్భవింప చేసి ఉన్నారు. నీ బిడ్డ ఎందుకు పనికిరాడని అనుకుంటున్నావేమో, నీ జీవితంలో నేనేం చేయలేకపోయానని అనుకుంటున్నావేమో, నా జీవితంలో నేనేమి దాయలేకపోయాను, వయసు అంతా అయిపోతుంది, ఏజ్ అయిపోతూ ఉంది, నాకు ఏ తలాంతు లేదు, నా బిడ్డలు స్థిరపడలేదని అనుకుంటున్నావేమో,
ఈ క్రిస్మస్లో ఈ పరిశుద్ధ దినాన్న దేవుడు తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక కొత్త చిగురు ఈ క్షణము నుండి దేవుడు మొలిపిస్తా ఉన్నాడు. ఆ చిగురుని ఎవరు దొంగిలించలేరు, ఆ చిగురు ఎవరు పీకలేరు. ఆ చిగురు పెద్ద వృక్షము కాబోతా ఉంది. గెలలు గెలలుగా, నెల నెల గెలలు గెలలుగా కాపు కాస్తుందని హెజ్కేల్లో ఉన్నటువంటి ఆ నది ఒడ్డున చెట్టు గురించి ఏ రీతిగా ఆత్మ చెప్పాడో అటువంటి ఆశీర్వాదము దేవుడు మీ కుటుంబంలో అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త చిగురు. ఏడ్చావు కదా, దేవుడు ఎందుకు చిగురిస్తున్నాడంటే, చిగురు అనేది నీకు కలగజేస్తున్నాడని ఆత్మ చెప్తున్నాడంటే, మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్తలు మనం చూస్తూ ఉంటుంటే, పరిశుద్ధ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు చదివితే ఎవరి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో కనబడుతున్నాయి. 17వ వచనం చదవండి. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. హల్లెలూయా. ఇక్కడ 3 14 కనబడుతున్నాయి. అబ్రహాము మొదలుకొని దావీదు తరము వరకు 14 తరములు. దావీదు మొదలుకొని బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14. మరలా బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14, అంటే 42 తరాలు. ఎవరికైనా ఇంత చరిత్ర ఉందా? మీ నాన్నగారి పేరు చెప్పమంటే చెప్తారు మీరు, ఒక తరం. మీ తాత పేరు ఏంటమ్మా అంటే చెబుతారు, 2వ తరం. మీ తాత తండ్రి పేరు అడిగితే మీరు చెప్పగలరా? చెప్తారా మీరు? మీ ముత్తాత పేరు కొందరు చెప్పచ్చు. ఆ ముత్తాత తండ్రి పేరు అడిగితే మనకి ఇంక రాదంతే, ఫీజు కొట్టేస్తుంది. ఏమో ఎవరో. నన్ను అడిగితే నేను 4 తరాల వరకు చెప్పగలను. నాకు నా తండ్రి పేరు తెలుసు, నా తండ్రి తండ్రి పేరు తెలుసు. ఆ తండ్రి పేరు నా తండ్రి చెప్పాడు, ఆ ముత్తాత పేరు. ఇంక వెనక్కి వెళ్తున్న తర్వాత నేను అన్నాను, నాన్న ఆయన తండ్రి పేరు ఏంటండి అన్నాను. ఇంత చరిత్ర చెప్పిన నా తండ్రి అన్నాడు. ఏమో చిన్నాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటున్నాడు అంతే. హల్లెలూయా. మనకి ఎవరైనా మహా చరిత్ర పురాతనం నుంచి ఎవరైనా చెప్తే 3 తరాలు 4 తరాలు 5 తరాలు తెలుస్తుంది. అంతకంటే ఎక్కువ తెలుస్తుందా? ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఎక్కడ ఎవరికి లేని చరిత్ర యేసు ప్రభు వారికి జన్మించేటప్పటికి 40 తరాల చరిత్ర ఇక్కడ రికార్డుగా ఉంది. ఇక్కడ ఆమేన్. ఎందుకు 40 తరాల చరిత్ర ఇక్కడ ఉందంటే, యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చే ముందు చాలా ప్లాన్ ప్రకారం వచ్చాడు అనమాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించబడతా ఉన్నప్పుడు వారు 40 రోజులు ప్రయాణంలో వెళ్ళిపోవాలి నడుచుకుంటూ. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 రోజుల్లో వెళ్ళవలసింది 40 సంవత్సరాలు పట్టింది. అందుకని ఆ పితరులైనటువంటి ఇశ్రాయేలీలకి 40 అనే సంఖ్య కలిసి రాలేదని చెప్పి వారు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే 40 అనే సంఖ్యని దురదృష్ట సంఖ్యగా ఎంచుకుని 40 అనే సంఖ్య పలకొద్దని వారు 40 అనే సంఖ్యని బ్యాన్ చేసుకున్నారు. ప్రియులరా, మనకి 7 ఎలాగుందో పలకకూడదని వారు ఇంకా భయంకరం ఏంటంటే 40 అనే మాట ఎవరెత్తినా శ్రమలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి. 40 అనొద్దు, 39 తర్వాత సంఖ్య 41 అంటారు. కానీ 40 అనే సంఖ్య వారు పలకరు. ఎందుకంటే అది వారికి దురదృష్ట సంఖ్యగా ఉండిపోయింది. దేవాతి దేవుడు దురదృష్టం ఏమి లేదురా నా ప్రియ బిడ్డలారా, నేను 40వ సంవత్సరము 40వ తరాలు ఉన్నటువంటి చరిత్ర నేను పెడుతున్నానని చెప్పి ఆ దురదృష్ట సంఖ్యని ఆశీర్వాద సంఖ్యగా ఆయన జన్మించి దాని బ్రతుకును మార్చేశాడు. నమ్మిన వారందరూ చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి.
అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ఈ క్రిస్మస్ బహుమానముగా ఒక ఉన్నతమైన మాటను దేవుడు కొత్త సంవత్సరానికి నీకు సూటబుల్గా ఇచ్చి ఉన్నాడు. ఎండిపోయిన నీ జీవితం చిగురింప చేయబోతా ఉన్నాడు. ఏ ఇల్లు నీకు నష్టం కలిగిందో, ఏ దిశ నీకు అచ్చి రాలేదో, ఏ వాహనము, ఏ వస్తువు, ఏ విధైనా నీకు ఇంతవరకు పనికి రాకుండా అయిపోయిందో, దానిలో నుండి కొత్త చిగురు నీ కొరకు దేవుడు అనుగ్రహించుచున్నాడు. ఇంతవరకు ఏ వ్యాపారంలో నష్టం వచ్చిందో, ఏ ఉద్యోగంలో దిగజారిపోయావో, ఆ స్థానంలో నుండే దేవుడు రాజబిడ్డగా నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. బలమైన ఆశీర్వాదంగా నిలబెడతా ఉన్నాడు. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నాకు నీ ఆశీర్వాదము దయచేయని అందరూ ప్రార్థన పూర్వకంగా అడగండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని క్రిస్మస్ రోజు కొత్త చిగురు నీ శిరస్సు మీద దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు ఏది ఆలోచన చేస్తున్నావో, ఏ స్టెప్ వేస్తున్నావో, ఏది ప్రారంభిస్తున్నావో అది దేవుడు మొలకెత్తింప చేయబోతున్నాడు. నువ్వు 100% ఆశీర్వాదాన్ని చూస్తావు, 100% నీ కష్టార్జితాన్ని చూస్తావు. రెక్కలు ధరించి గెలిపోయిన నీ ధనాన్ని మరలా నువ్వు చూస్తావు, కోల్పోయిన ఆస్తిని మరలా చూస్తావు. అందరూ ప్రార్థన చేయండి, నన్ను ఆశీర్వదించు దేవా.